154 చెప్తున్నాను ఈరోజు. If the antitype constructed from the list of symptoms of the most suitable medicine contain those peculiar, uncommon, singular and distinguishing characteristic symptoms which are to be met within the disease to be cured in the greatest number and in the greatest similarity, this medicine is the most appropriate homeopathic specific remedy for this morbid state. Okay, ఇక్కడ ఈ సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఒక కేస్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను, దాని నుంచి దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ కేస్ తీసుకుందాం అనుకోండి. ఒక ఫీవర్ కేస్ తీసుకుని అంటే యాక్యూట్ ఫీవరు ఒకవేళ వర్షంలో తడవడం మూలంగా వచ్చింది, గెట్టింగ్ వెట్ మూలంగా కంప్లైంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ ఫీవర్ టైంలో చలి ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఆ చలి మూలంగా యూజువల్గా అందరు చలి ఉన్నప్పుడు కప్పుకోవాలనిపించడం అనేది ఉంటుంది. బట్ ఆ పేషెంట్లో చలి మూలంగా అన్కవరింగ్ అనేది ఎమ్యులేషన్ ఉంది, డిజైర్స్ అన్కవరింగ్ అండ్ నీరసం, తర్వాత థర్స్ట్ ఎక్కువ ఉండటం, ఆ తర్వాత ఎపిటైట్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ఫీవర్, అంటే ఆకలి కొంచెం ఎక్కువగా పెరిగింది అనేసి చెప్తారు. ఓకే, ఇప్పుడు ఈ సిమ్టమ్స్తో పాటు ఇంకోటి టంగ్ టిప్ మీద రెడ్ ట్రయాంగులర్ టిప్ అనేది ఉంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు యూజువల్గా ఇక్కడ చెప్పుకున్నట్లయితే ఈ పెక్యులర్, అన్కామన్, సింగులర్ అండ్ డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనం సింగులర్ సిమ్టమ్ వచ్చేసి రెడ్ ట్రయాంగులర్ ట్రిప్ అనమాట. ఇది ఉంది కదా అనేసి రెస్టాక్స్ ఇచ్చేస్తామా, లేదు అంటే మిగిలిన గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ గ్రేటెస్ట్ సిమిలారిటీ కోసం ఇంకొంచెం మిగిలిన కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి, అవి కవర్ అవుతున్నాయని చూసుకుని ఇస్తాము. ఎప్పుడైనా ఏంటంటే మిగిలిన అన్ని సిమ్టమ్స్ని కవర్ చేసుకుంటూ ఇవ్వటమే ఇదనమాట. అండ్ అది నెక్స్ట్ ఇక్కడ ఫీవర్ అనేది గెట్టింగ్ వెట్ మూలంగా వచ్చింది. చైనాలో కూడా ఉంటాయి గెట్టింగ్ వెట్ మూలంగా కంప్లైంట్స్ రావడం. అది నెక్స్ట్ చిల్ ఉంది, చిల్ మూలంగా అన్కవరింగ్ అనేది ఉంది, దాంట్లో రెస్టాక్స్ అనేది మీట్ అవ్వదు. అండ్ వీక్నెస్లో రెండు ఉంటాయి. థర్స్ట్ ఇంక్రీజ్డ్ రెండింటిలోనూ ఉంటుంది, రెస్టాక్స్ అండ్ చిల్. బాడీ పెయిన్స్ రెండింటిలోనూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎపిటైట్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ఫీవర్, ఇది కంప్లీట్లీ అన్కామన్ సిమ్టమ్ అన్నమాట. ఎందుకు ఏంటంటే యూజువల్గా సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మన వైటల్ ఫోర్స్, మన సిస్టమ్ దాని రిపేర్ మెకానిజంలో భాగంగా మన బాడీలో ఉండేటటువంటి ఇతరేతర మెటబాలిక్ యాక్టివిటీస్ని, ఇతరేతర జీవక్రియలను అన్నిటిని కూడా స్లో డౌన్ చేసి, లేదంటే కంప్లీట్గా స్టాప్ అయినా చేసేసి, కొన్ని అన్నెసెసరీ అయినట్లయితే అలాంటివి వాటిని కంప్లీట్గా స్టాప్ చేసి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ని తగ్గించుకోవడం కోసం, రిపేర్ మెకానిజంని స్పీడప్ చేసుకోవడం కోసం ఆ ప్రాసెస్లో భాగంగా ఈ ఆకలి అనేటటువంటి వాటిని కంప్లీట్గా ఆపేయటం కానీ లేదంటే తగ్గించడం కానీ చేస్తుంది అనమాట. అండర్ ఎనీ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ అనే కాదు, ఫీవర్ కానీ డయేరియా కానివ్వండి, లేదంటే ఇంకేదైనా యాక్యూట్ కండిషన్స్, ఏదైనా కాఫ్ అనో, లేదా జలుబనో, లేదా ఇంకేదైనా ఇతరేతర అలాంటి వాటిల్లో ఈ ఎపిటైట్ తగ్గటం అనేది చాలా సాధారణం, అది కామన్. కానీ ఇక్కడ ఫీవర్లో ఎపిటైట్ పెరగటం అనేది కంప్లీట్లీ అన్కామన్ సిమ్టమ్. సో ఇక్కడ ఈ అన్కామన్ సిమ్టమ్తో పాటు మిగిలిన అన్నిటినీ ఎక్కువగా కవర్ చేస్తున్న దాన్ని చైనా, అంటే ఇది మనం యూజువల్గా చైనాలో చూస్తుంటాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అంటే ఎపిటైట్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ఫీవర్ అనేది చైనా, ఫెరమెట్ ఇలాంటి వాటిలో చూస్తుంటాం. ఫెరమెట్, ఐ థింక్ ఫాస్ఫరస్ ఇలాంటి వాటిలో చూస్తుంటాము. అది ఎక్యూట్ డ్రగ్ కాబట్టి చైనా అనేది ఇస్తుంటామా, లేదు ఆ సింగులర్ సిమ్టమ్ అదొకటి ఉంది, థర్స్ట్ పెరిగింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, చిల్ విత్ అన్కవరింగ్, అంటే ఈ చిల్ అనిపించినప్పుడు కవరింగ్ అనేది కామన్, అన్కవరింగ్ అనేది ఉంది, బట్ ఇది కూడా అన్కామన్. ఇలా మోర్ నెంబర్ ఆఫ్ అన్కామన్ సిమ్టమ్స్ని కవర్ చేస్తూ
మిగిలిన టోటాలిటీని కూడా మ్యాచ్ చేసుకున్నటువంటి సిమ్టమ్ని అన్నింటిని చూసుకొని చేయనా అనేది ఇవ్వటం అనేది మోస్ట్ అప్రోప్రియేట్ రెమెడీ ఫర్ దట్ కండిషన్, ఫర్ దట్ మార్బిడ్ స్టేట్గా తీసుకుంటాం. బట్ ఇక్కడ సింగులర్ సిమ్టమ్, అది రెడ్ ట్రయాంగిల్ ట్రిప్ ఉంది కదా, సో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామనేది కాదనమాట. సో ఇక్కడ ప్రీవియస్ ఎఫార్జన్లో చెప్పిన పాయింట్ ఒకటి, అప్పుడు నేను స్ట్రెస్ చేశానో లేదో, మీరు క్యాచ్ చేశారో లేదో తెలీదు. ఈ సిమ్టమ్స్ని ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ముందుగా ప్రాధాన్యత దేనికి ఎక్కువ ఉంటుందంటే, ఫస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్గా ఉండాలి. స్ట్రైకింగ్గా ఉన్నప్పుడు మాత్రమే దానికి పెక్యులియరా, అన్కామనా, సింగులరా, ఇంకేదన్నా మనం ఇవాల్యుయేషన్లో భాగంగా వాటిని కేటగరైజ్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెషన్లో 153 ఎఫర్ట్ చెప్పేటప్పుడు సింగులర్ సిమ్టమ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. యానింగ్ కేసు అంటే ఆ ఇండివిజువల్కి, ఆ ఫిమేల్ పేషెంట్కి ఆవలింతలు వస్తుంటాయి. ఆ ఆవలింతలు వచ్చినప్పుడు తన విజువల్ ఫీల్ ఎవరైనా అడ్డంగా వస్తే ఆవలింతలు యానింగ్స్ ఇంటరప్ట్ అయిపోవటం ఒకటి, మళ్ళీ అవి రావటం కోసం చాలా ఇన్కన్వీనియంట్గా వస్తున్నట్టు అనిపించి రాకపోవటం, ఇంకా ప్రయత్నిస్తుంటుంది కానీ ఆవలింతలు ఏమో రాకుండా ఉండటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండటం అనేది చెప్పుకోవడం జరిగింది. ఇది సింగులర్ సిమ్టమ్. అయితే ఆ కంప్లైంట్ నాకు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుందండి అని చెప్పారనుకోండి, దానికి అది ఎంత సింగులర్ సిమ్టమ్ అయినా కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి సిమ్టమ్ని మనం ఆధారంగా చేసుకొని ఆ టోటాలిటీ మొత్తంలో ఆ సింగులర్ సిమ్టమ్ని బేస్ చేసుకొని ఎలా ఇస్తాము, ఒకవేళ ఇచ్చినా అది ఎలా పనిచేస్తుంది. సో ఆ కేసులో మనకి ఎందుకు అది సింగులర్ సిమ్టమ్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఏంటంటే, ఈ సింగులరు, అన్కామను, పెక్యులరు వీటన్నిటికన్నా ముందు ఏంటంటే స్ట్రైకింగ్గా ఉండటం అనేది ప్రాధాన్యత. అక్కడ ఆ అమ్మాయికి యూజువల్గా సాధారణంగానే రోజు మొత్తంలోనూ ఆవలింతలు వస్తూ ఉండటం అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది. ఆ వచ్చే క్రమంలో ఈ ఆగిపోవటం, ఇంటరప్ట్ అవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అబార్టింగ్, యానింగ్స్ అబార్టివ్గా ఉండటము, దాన్ని మళ్ళీ తెప్పించుకోవడానికి ఎఫెక్చువల్గా చాలా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. సో ఈవెన్ దో అది సింగులర్ సిమ్టమ్ అయినప్పటికీ అది బాగా స్ట్రైకింగ్గా ఉంటూ అక్కడ దాని యొక్క ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే దానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫీవర్ కేసులో యాక్యూట్ కండిషన్, ఆ యాక్యూట్ కండిషన్లో ఈ అన్కామన్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటూ ఈ ఇతర కామన్ సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉంటూ, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీక్నెస్ అనేది చెప్పడం జరిగింది. యూజువల్గా పేషెంట్స్ అందరూ ఫీవర్ టైంలో ఆకలి తగ్గుతుంది కాబట్టి, తినరు కాబట్టి ఆ వీక్నెస్ అనేది చాలా కామన్ సిమ్టమ్గా అనుకుంటుంటారు. అంటే సాధారణం కదా, సో ఒక పూట తినలేదు, ఒక రోజు తినలేదు, 2 days తినలేదు, సో నీరసంగా ఉండడం అనేది కామన్ అనుకుంటారు. బట్ ఆ వీక్నెస్ కూడా ఈ వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్లో భాగంగానే వస్తుంటుంది. అయితే మనం ఇప్పుడు చూసుకున్నటువంటి కేసులో ఫీవర్ టైంలో కూడా ఎప్టైట్ పెరిగింది, ఎప్టైట్ పెరిగి బాగానే తింటున్నారు, బాగా తింటున్నప్పటికీ వీక్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అన్కామన్ సిమ్టమ్స్, పెక్యులర్ సిమ్టమ్స్ ఎక్కువగా మ్యాచ్ అవుతున్నది చైనా అనేటట్టుగా మనం ఇస్తామని. సో అలాగా ఇఫ్ ది యాంటీటైప్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ ది మోస్ట్ సూటబుల్ మెడిసిన్ కంటైన్ దోస్ పెక్యులియర్, అన్కామన్, సింగులర్ అండ్ డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ యాంటీటైప్ అంటే ప్రతిరూపం, అంటే న్యాచురల్ డిసీజ్ అనేది ప్రోటోటైప్ అనుకున్నట్లయితే, అంటే ప్రోటోటైప్ అంటే అసలు రూపం. ఈ న్యాచురల్ డిసీజ్ని ప్రోటోటైప్ అనుకున్నట్లయితే మనం సెలెక్ట్ చేసే మెడిసిన్, ఆ మెడిసిన్లో ఉండేటువంటి లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ వీటన్నిటిని ప్రతిరూపాలుగా చూసుకొని దానికి తుల్యమైనటువంటి సమానమైనటువంటి మెడిసిన్ని మనం ఇవ్వటం. ఇఫ్ ది యాంటీటైప్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ ది మోస్ట్ సూటబుల్ మెడిసిన్ కంటైన్ దోస్ పెక్యులియర్, ఆ పెక్యులియర్ సిమ్టమ్స్ని మ్యాచ్ చేయాలి. అన్కామన్, సింగులర్ అండ్ డిస్టింగ్విషింగ్ బ్రాకెట్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్తున్నారు. ఆ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ అనేవి అంటే ఒక డ్రగ్ని ఇంకో డ్రగ్ని విభేదించేటటువంటి సిమ్టమ్స్ అన్నమాట. ఆ విభేదించేటటువంటి సిమ్టమ్స్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్సే అవ్వాల్సిన అవసరం లేదు.
అనేసి అంటే పెరంథసిస్లో ఉంది అంటే అది ఉన్నా ఒక మీనింగ్ని కన్వే చేస్తుంది, అది లేకున్నా కూడా అక్కడ సెంటెన్స్ మీనింగ్ అనేది కన్వే చేయదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్సెనిక్ కాల్పు అనే డ్రగ్ తీసుకున్నాం. ఆర్సెనిక్ కాల్పులో మనం జనరల్గా క్యారెక్టరిస్టిక్ సింటమ్స్ మూడు చెప్పుకుంటాం. అంటే రెస్ట్లెస్నెస్ ఒకటి, బర్నింగ్ ఒకటి, ఇంకొకటి వీక్నెస్, ప్రోస్ట్రేషన్. అయితే ఆర్సెనిక్ని ఇపికాక్లో సేమ్ ఈక్వల్ వీక్నెస్ అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది కెన్స్ మెటకాలో. అయితే ఆర్సెనిక్లో ఉండే వీక్నెస్కి ఇపికాక్లో ఉండే వీక్నెస్కి ఎక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్సెనిక్లో ఉండే వీక్నెస్ అనేది కంటిన్యూడ్గా ఉండడం, ఇపికాక్లో ఉండే వీక్నెస్ వచ్చేసి పెరాక్సిజం వల్ల పీరియాడికల్గా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్ అనేది ఆర్ట్స్లో అయితే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్గా ఉంది, బట్ ఇపికాక్లో అదేమి ఎంత క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కాదు. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ హెడేక్, ఎలోస్ హెడేక్ కానీ చూసుకున్నట్లయితే యూజువల్గా ఆర్సెనిక్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ జనరల్గా ఏంటంటే అగ్రవేటెడ్ బై కోల్డ్, ఎమిలిరేటెడ్ బై వామ్త్. కానీ ఇక్కడ హెడేక్ విషయంలో వచ్చేసి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. అగ్రవేటెడ్ బై వామ్త్, ఎమిలిరేటెడ్ బై కోల్డ్. సేమ్ ఎలోస్లో కూడా సేమ్ అదే హెడేక్ విషయంలో వచ్చేసి అగ్రవేటెడ్ బై వామ్త్, ఎమిలిరేటెడ్ బై కోల్డ్ అనే సింటమ్ ఉంటుంది. బట్ ఎలోస్ని ఇవ్వటం వచ్చేసి ఇండోలెంట్ పీపుల్లోనూ ఈ ఫిజికల్గాను మెంటల్గాను ఎటువంటి పని చేయడానికి ఇష్టం ఉండకుండా ఎవర్షన్ టు వర్క్ అనేటటువంటి ఈ కాన్స్టిట్యూషన్స్లో చూస్తుంటాము. అదే ఆర్సెనిక్ అన్నట్లయితే రెస్ట్లెస్నెస్ కీ ఫీచర్గా ఉంటూ బోత్ మైండ్ అండ్ బాడీగా బాగా ఎక్కువగా రెస్ట్లెస్నెస్గా ఉండే వాళ్ళలో మనం ఇస్తుంటాం. సో ఇక్కడ ఆర్ట్స్ ఎలోస్లో డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఏంటంటే ఇలా, అంటే ఆ డిస్టింగ్విషింగ్ ఫీచర్ అనేది, ఆ డిస్టింగ్విషన్ విభేదించేటటువంటి సిమ్టమ్స్ అనేవి కంప్లీట్గా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్సే అవ్వాల్సిన అవసరం లేదు. మిగిలిన సిమ్టమ్స్లో ఎక్కడైనా కూడా విభేదించవచ్చు అనేసి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముందు కేసులో మనం ఒకటి కోకస్ క్యాక్టై ఫాస్ఫరస్ కాఫ్ అనేది చెప్పుకోవడం జరిగింది. కోకస్ క్యాక్టై ఫాస్ఫరస్కి కాఫ్ సిమ్టమ్స్ చాలా రిజంబులెన్స్గా ఉంటుంది, చాలా సిమిలర్గా ఉంటుంది. బట్ మనకు అప్పుడు ఆ పేషెంట్లో ఆ టైంలో ఆ కోకస్ క్యాక్టైలో ఉండేటువంటి మెంటల్ సిమ్టమ్స్ని ఎక్కువగా మ్యాచ్ చేయటం జరిగింది ఫాస్ఫరస్లో ఉండేదానికి. సో ఆ రకంగా ఏంటి, అది యానిమేటెడ్ మూడ్, లైవ్లీ మూడ్ అనేటటువంటి సిమ్టమ్ అనేది కోకస్ క్యాక్టైలో బాగా రిజంబులెన్స్గా జరిగింది. సో దాన్ని మీట్ అవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఇక్కడ ఇఫ్ ది యాంటీటైప్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ ది మోస్ట్ సూటబుల్ మెడిసిన్ కంటైన్ దోస్ పెక్యూలియర్, అన్కామన్, సింగులర్ అండ్ డిస్టింగ్విషింగ్ విభేదించేటటువంటి సిమ్టమ్స్, ఇవి ప్రతి డ్రగ్లోనూ ఉంటాయి. అన్నీ చాలా సిమ్టమ్స్ చాలా డ్రగ్స్లోనూ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మనం చదివేటప్పుడు కూడా అలా కీ ఫీచర్స్గా, అంటే ఆ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ని పట్టుకొని చదువుకున్నట్లయితే అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎలోస్ హెడేక్కి ఆర్సెనిక్ హెడేక్కి సేమ్గానే ఉంటుంది, సేమ్ మోడాలిటీస్లోనే ఉంటుంది. బట్ అక్కడ మైండ్ అనేది విభేదిస్తుంటుంది. ఎలోస్లో వచ్చేసి ఇండోలెంట్, ఎవర్షన్ టు వర్క్ ఉండేటటువంటి ఇస్తాము. ఆర్సెనిక్ వచ్చేసి రెస్ట్లెస్నెస్గా ఎక్కువగా ఉంటూ వీక్నెస్ ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకి ఇస్తుంటున్నాం. సో అది విచ్ ఆర్ టు బి met within the disease to be cured in the greatest number and in the greatest similarity. అంటే ఇదనమాట. అంటే ఏదో సింగులర్ సిమ్టమ్ కలిసింది, లేదంటే ఏదో ఒక అన్కామన్ సిమ్టమ్ కలిసింది అని ఒకదాని మీద కాకుండా అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్స్లో ఎక్కువగా గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఏ మెడిసిన్ మ్యాచ్ అవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది కామన్ సిమ్టమ్స్ని కాకుండా ఇటువంటి ఉండేటటువంటి సిమ్టమ్స్ అంటే పెక్యులర్, అన్కామన్, సింగులర్ ఇటువంటి వాటిని, ఈ క్యారెక్టరిస్టిక్ ఇలాంటి వాటిని ఎక్కువగా మ్యాచ్ అయ్యేలాగా, అంటే గ్రేటెస్ట్ సిమిలారిటీ, అంటే అక్కడ
తుల్యమైనటువంటి మెడిసిన్స్, అంటే బాగా సాగుణ్యమైనటువంటి మెడిసిన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా సెలెక్ట్ చేసుకున్న మెడిసిన్ మాత్రమే దిస్ మెడిసిన్ ఈజ్ ది మోస్ట్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ ఫర్ దిస్ మార్బిడ్ స్టేట్. ఆ వ్యాధిగ్రస్త స్థితికి ఆ మెడిసిన్ మాత్రమే అత్యంత తగినైన హోమియోపతిక్ రెమెడీగా చెప్పుకోవడం జరుగుతుంది. ది డిసీజ్ ఇఫ్ బి నాట్ one of very long standing will generally be removed and extinguished by the first dose of it without any considerable disturbance. ఇది ఇందాక మనం చెప్పుకున్న కేసు ఫీవర్ కేసు అంటే ఐఎఫ్ఆర్ఎంలోనేమో మనం ఒక కేసులో వెయిట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సైన్స్ అండ్ సింటమ్స్ ఆఫ్ ది కేస్ ఆఫ్ డిసీజ్ ఆర్ చీఫ్లీ అండ్ మోస్ట్ సోల్లీ టు బి కెప్ట్ ఇన్ వ్యూ. అంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రతి కేసులోనూ ఆ సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నారు. అది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా సపోజ్ మెడిసిన్ సెలక్షన్కి కానీ కేస్ టేకింగ్లో కానీ ఆ డయాగ్నోస్టిక్ టర్మ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అంత ప్రాధాన్యత అనేది ఉండదు. ఎక్కడ డయాగ్నోస్టిక్ టర్మ్ అనేది ప్రాధాన్యత వహిస్తుంది ఏంటి అంటే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాతనో లేదా కేసు తీసుకున్న తర్వాతనో పేషెంట్ అడిగేటటువంటి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. అంటే నా కేసు అంతా ఇచ్చాను కదా సార్, నేను 2 రోజులు వాడితే తగ్గిపోతుంది, ఇలాంటి వాటికి, లేదంటే ఏమేమి పథ్యం ఉండాలి, లేదంటే ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి, ఇలాంటి వాటికి డయాగ్నోస్టిక్ టర్మ్ అనేది ఉపయోగం. ఇక్కడ ఇది చెప్తున్నాను, ది డిసీజ్ if it be not one of very long standing will generally be removed and extinguished by the first dose of it. ఇక్కడ కూడా మనకు ఆ డయాగ్నోస్టిక్ టర్మ్ అనేది ఉపయోగం. ఎందుకు ఉపయోగం, ఎలా అంటే ఈ సిమ్టమ్స్ అన్నిటినీ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని గ్రేటెస్ట్ సిమిలారిటీతో ఉన్నటువంటి మెడిసిన్ని అక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ మెడిసిన్గా మనం ఇస్తాం. అయితే అది దీర్ఘకాలికంగా లేనటువంటి జబ్బుగా అయినట్లయితే చాలా త్వరితంగానే ఫస్ట్ డోస్తోనే అక్కడ మనకు సిమ్టమ్స్ అనేవి బాగా స్ట్రైకింగ్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీవర్ కేసు తీసుకున్నాం. ఫీవర్ కేసులో భాగంగా ఒక కెటరల్ ఫీవర్ అనుకోండి. కెటరల్ ఫీవర్ అయినట్లయితే అంటే జలుబు దగ్గుతో వచ్చినటువంటి ఫీవర్ కానీ అయినట్లయితే మహా అయితే 12 hours, కాదు అంటే 24 hours, మరీ కాదంటే 48 hours కల్లా అక్కడ ఎంతో అంత సఫిషియెంట్ చేంజ్ని తీసుకొని రాగలుగుతుంది. ఎప్పుడు మోస్ట్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ రెమెడీ పడ్డప్పుడు. అలా కాకుండా మనం ఎలా పెడితే అలా చేస్తే అది రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ కెటరల్ ఫీవర్స్ అయితే ఒక 24 hours 48 hours కోల్లోకి వచ్చేస్తుంది. అదే ఒకవేళ గ్యాస్ట్రిక్ ఫీవర్ అనుకోండి. గ్యాస్ట్రిక్ ఫీవర్ అయితే ఈవెందో మనం ఎంతో సులభంగా ఇచ్చినప్పటికీ అది కొంచెం కంట్రోల్ అవ్వడానికి, అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి 1 week to 10 days టైం పడుతుంది. అదే టైఫాయిడ్ ఫీవర్ అనుకోండి, దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే ఒక టీబీ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి ట్యూబర్కులస్ ఫీవర్ అనుకోండి, ఇంకొన్ని మంత్స్ పడుతుంది. సో ఇక్కడ ఈ డయాగ్నోస్టిక్ టర్మ్ అనేది ఎప్పుడు ప్రాధాన్యత వహిస్తుంది అంటే ఆ డిసీజ్ యొక్క ప్రోగ్నోసిస్లో కానీ అండ్ పేషెంట్ అడిగేటటువంటి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి కానీ మనకు అది ఉపయోగపడుతుంది. కానీ మనకు మెడిసిన్ సెలక్షన్కి కానీ మెడిసిన్ సిమ్టమ్స్ని తీసుకోవడానికి కానీ ఆ డయాగ్నోస్టిక్ టర్మ్ అనేది మనకు పెద్ద ఉపయోగం ఉంటుంది ఇదన్నమాట. సో మనం ఇలా సిమ్టమ్స్ అన్నిటిని మ్యాచ్ చేసుకొని ఇచ్చినప్పుడు అది దీర్ఘకాలికంగా లేనటువంటి జబ్బుగా అయినట్లయితే అది ఫస్ట్ డోస్తోనే అక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అక్కడ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవడమే కాకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి అలజడి లేకుండానే అక్కడ తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నాం. వితౌట్ ఎనీ కన్సిడరబుల్ డిస్టర్బెన్స్, అంటే ఎటువంటి అలజడి లేకుండానే తగ్గిపోతుంది అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను చూడండి. If the antitype constructed from the list of symptoms of the most suitable medicine contain those peculiar, uncommon, singular and distinguishing characteristic symptoms
which are to be met within the disease to be cured in the greatest number, in the greatest similarity. This medicine is the most appropriate homeopathic specific remedy for this morbid state. ఆ వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితికి అది మాత్రమే, అంటే ఆ గ్రేటెస్ట్ సిమిలారిటీ ఉన్నటువంటి మెడిసిన్ మాత్రమే హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీగా చెప్పబడుతుంది. అండ్ అక్కడ ఆ డిసీజ్ కానీ దీర్ఘకాలికంగా లేనట్లయితే ది డిసీజ్ if it be not one of very long standing, will generally be removed and extinguished by the first dose of it without any considerable disturbance. ఎటువంటి అలజడి గందరగోళం లేకుండానే అక్కడ నయం అవటం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నారు. లాస్ట్లో ఇది ఎందుకు చెప్పారు అనేది నెక్స్ట్ ఎఫ్ఆర్జన్లో కంటిన్యూషన్ అనేది ఉంటుంది. 155. సరే, ఐ సే వితౌట్ ఎనీ కన్సిడరబుల్ డిస్టర్బెన్స్. సరే, ఇది చెప్పుకోవడానికి ముందు కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు అనమాట. సార్ మాకు హోమియోపతిక్ మెడిసిన్ వాడాలంటే కొంచెం భయం అండి, ఏమన్నా ఎక్కువై తగ్గుతుందేమో అంటే చాలామంది అలానే చెప్తుంటారు, ఈ హోమియోపతిక్ మెడిసిన్ వాడితే ఎక్కువై తగ్గుతుంది అని అంటారు కదా, సో మాకు భయం ఉంది అని. ఎందుకు ఏమిటంటే అది కాదు సార్, ఫలానా బెంగళూరులో ఉంటారు, లేదు ఫలానా హైదరాబాద్లో ఉంటారు మా బంధువులు, వాళ్ళు ఫలానా ఏదో కీళ్ళ నొప్పులు అనేసి వెళ్ళారు, మెడిసిన్ ఇచ్చాక బాగా ఎక్కువైపోయి, అంటే ఉన్న నాలుగుకి మందేసే కొండ నాలుగు పోయినట్టు అన్నట్టుగా, అదే కొండ నాలుగు మందేసి ఉన్న నాలుగు పోయినట్టుగా, అంటే పెయిన్స్ ఉన్నాయనేసి మేము ట్రీట్మెంట్ కోసం వెళ్తే మెడిసిన్ వాడిన తర్వాత ఒక 10 రోజుల పాటు పేషెంట్ కంప్లీట్గా లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. సో అందుకనేసి మాకు అలాంటి సందర్భాలు 1-2 చూస్తున్నాము, అందుకని మాకు వాడుకోవాలంటే మాకు భయం ఉంది అని అనుకుంటారు. సో అక్కడ మనం అడగాల్సింది ఆ ఫలానా డాక్టరో లేదు ఆ ఫలానా పేషెంటో ఆ మెడిసిన్ ఎలా వాడారు ఏంటి అనేది ముందు కనుక్కోవాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. అంటే మెడిసిన్ అనేది కొంతమంది ఈ మధ్యకాలంలో అంటే సింగిల్ పిల్ ఇస్తే పనిచేయదు మెడిసిన్, డైరెక్ట్గా డైల్యూషన్ పోసేస్తుంటారు అనమాట. ఇంకా దాంట్లో భాగంగా కొంతమంది 1 డ్రాప్ వేస్తారు, కొంతమంది 4 డ్రాప్స్ వేస్తారు, ఇంకా దానికి లెక్కలేని డ్రాప్స్ వేసేస్తుంటారు అనమాట. అలా ఎప్పుడైతే ఇస్తుంటారో అలాంటప్పుడు పెద్ద డిస్టర్బెన్స్తో అంటే ఆ అగ్రవేషన్ అనేది వచ్చి ఇబ్బంది పడుతుంటారనేసి చెప్పడం జరిగింది. సో అటువంటివి రాకుండా ఉండాలి అనేసి హానిమన్ గారు ముందే చెప్పడం జరిగింది. అది ఎలాంటి సందర్భాల్లో రాదు ఏంటి అనేసి ఈ ఎఫ్ఆర్జన్లో చెప్తారన్నమాట. అంటే ఆ మెడిసినల్ సరే ఈ ఎఫ్ఆర్జన్ చదివిన తర్వాత మిగిలింది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఐ సే వితౌట్ ఎనీ కన్సిడరబుల్ డిస్టర్బెన్స్. అంటే నేను చెప్తున్నాను, హనుమాన్ గారు చెప్తున్నారు అన్నమాట. నేను చెప్తున్నాను ఎటువంటి గందరగోళం ఎటువంటి అలజడి లేకుండానే అక్కడ తగ్గిపోతుంది, నయమైపోతుంది అనేసి చెప్తున్నాను. ఫర్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ దిస్ మోస్ట్ appropriate homeopathic remedy, it is only the symptoms of the medicine that correspond to the symptoms of the disease that are called into play, the former occupying the place of the latter, weaker in the organism, and thereby annihilating them by overpowering them. అదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక హెరింగ్స్ గార్డింగ్ సింటమ్స్ కానీ లేదంటే హెరింగ్ గార్డింగ్ కండెన్స్డ్ మెటోమెడికా కానీ ఇలాంటి వాటిల్లో కానీ చూసినట్లయితే మనం ఏదన్నా ఒక డ్రగ్ పిక్చర్ చదువుతునేటప్పుడు వాళ్ళు పక్కన ఒక నెంబర్స్ వేస్తుంటారు అనమాట. అంటే లైక్ మైండ్కి 1 అని, సెన్సోరియం 2, వర్టిగో, ఇలా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నెంబర్ వేసుకుంటూ వెళ్తారు. అలా ఆల్మోస్ట్ 47-48 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మైండ్, సెన్సోరియము, వర్టిగో, హెడ్లో ఇన్నర్ హెడ్, అవుటర్ హెడ్, ఐస్, ఇయర్స్, చెస్ట్, ఇలా అబ్డామిన్, ఇలా డిఫరెంట్ సెషన్స్, టిష్యూ, ఇంకా లాస్ట్కి వచ్చేసి టిష్యూస్, స్కిన్, ఫీవర్, తర్వాత రిలేషన్షిప్, ఇలాగా 47 ఉంటాయన్నమాట. వాటన్నిట్లోనూ విత్ డైవర్సిఫైడ్ సిమ్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటన్నిటిలో మనం ఒక హెడేక్ కేస్ చేస్తున్నాం అనుకోండి, ఒక యాక్యూట్ హెడేక్ కేసు, లేదంటే ఒక యాక్యూట్ రెక్టల్ కంప్లైంట్, ఫీవర్, ఇలాంటిది ఏదైనా ఒక కేసు చేస్తున్నాము. ఇందాక చెప్పుకున్న ఇలా హెడేక్ కేసులో ఇందాక చెప్పుకున్నట్లుగా ఎలోస్కి, ఆర్స్కి డిఫరెన్సియేషన్, ఇలా ఫలానా
ఒక హెడేక్ కేస్కి పలానా డ్రగ్ అనేది ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలోస్ అనే డ్రగ్ని ఇచ్చాము. ఆ ఎలోస్ అనే డ్రగ్లో నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, చాలా సిమ్టమ్స్ ఉంటాయి. చాలా అది పాలిక్ టెస్ట్. ఆ పాలిక్ టెస్ట్లోనూ ఇంకా దాంట్లో పేషెంట్ ఉన్న వేక్స్ కామన్ సిమ్టమ్స్, వేక్ సిమ్టమ్స్ మనం చూసుకున్నట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ మెడిసిన్లోనూ ఇంకా ఎక్కువగానే కలుస్తుంటాయి అన్నమాట. సో ఈ యాక్టివ్ ఫేజ్లో ఒక హెడేక్ మెడిసిన్ ఏదైనా ఇచ్చామనుకోండి, ఆ ఎలోస్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ ఆ హెడేక్ వరకు మాత్రమే అవి అక్కడ ఎఫెక్ట్ చేసి మిగిలిన సిమ్టమ్స్ అక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండానే అక్కడ క్యూర్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకు ఏంటంటే మనం హోమియోపతిక్గా ది స్మాలర్ మైన్యూట్ డోస్లో ఇస్తాం కాబట్టి. సో ఆ మైన్యూట్ డోస్ ఇచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ మాత్రమే ఎందుకు బయటకు వస్తాయి, మిగిలిన సిమ్టమ్స్ ఎందుకు రావు అనేది దీంట్లో కంటిన్యూషన్లో చెప్తుంటారు అన్నమాట. For in the employment of this most appropriate homeopathic remedy, it is only the symptoms of the medicine that correspond to the symptoms of the disease that are called into play. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలోస్ హెడేక్ కేసులో ఎలోస్ అనే డ్రగ్ని మనం ఇచ్చాం. ఆ పేషెంట్లో ఎలోస్ హెడేక్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ మాత్రమే, దానికి సమానమైనటువంటి సిమ్టమ్స్ మాత్రమే కాల్డ్ ఇన్ టు ప్లే అంటే కార్యాచరణలోకి. అంటే యూజువల్గా ఎలోస్లో మనం ఎక్కువగా చెప్పుకునేది రెక్టల్ కంప్లైంట్ కోసం చెప్తూ ఉంటాం. సరే, ఈ తలనొప్పికి మెడిసిన్ ఇస్తే ఎలోస్లో ఉండేటువంటి రెక్టల్ కంప్లైంట్స్ బయటికి రావాలి కదా, అంటే ఆ మెడిసిన్ బాగా పనిచేసినప్పుడు అవి కూడా బయటికి రావాలి కదా. అవి ఎందుకు రావు ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు, అక్కడ ఆల్రెడీ డిసీజ్లో భాగంగా ఏ సిమ్టమ్స్తో అయితే సఫర్ అవుతున్నాడో అటువంటి సిమ్టమ్స్ మాత్రమే ఆ మెడిసిన్ల యొక్క సిమ్టమ్స్ అనేవి ఇక్కడిగా కార్యాచరణలోకి వస్తాయి. మిగిలిన మెడిసిన్లో ఉండేటువంటి సిమ్టమ్స్ ఏవి కూడా అక్కడికి కార్యాచరణలోకి రావు అనేసి చెప్తున్నారు. For in the employment of this most appropriate homeopathic remedy, it is only the symptoms of the medicine that correspond to the symptoms of the disease that are called into play, the former occupying the place of the latter in the organism. అంటే ఇక్కడ మెడిసినల్ యాక్షన్ యొక్క పర్సెప్టివ్ వ్యూలో చెప్తున్నారు కాబట్టి ది ఫార్మర్ ఆక్యుపైయింగ్ ది ప్లేస్ ఆఫ్ ది లాటర్ ఇన్ ది ఆర్గానిజం. అంటే ఆ మెడిసినల్ సిమ్టమ్స్లో ఉండేటటువంటి ఆ హెడేక్ సిమ్టమ్స్ అక్కడ పేషెంట్లో ఉన్నటువంటి వీకర్ సిమ్టమ్స్ని అవి భర్తీ చేస్తాయి. ఆ రకంగా భర్తీ చేయటం వల్ల అండ్ దేర్ బై ఇన్హిలేటింగ్ దెమ్ బై ఓవర్ పవరింగ్ దెమ్, ఆ రకంగా మెడిసినల్ సిమ్టమ్స్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఆ పేషెంట్లో ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ని భర్తీ చేసి ఓవర్కమ్ చేసి అక్కడ న్యాచురల్ డిసీజ్ని ఎనిహిలేట్ చేస్తుంది అని చెప్తున్నారు. బట్ ది అదర్ సిమ్టమ్స్ ఆఫ్ ది హోమియోపతిక్ మెడిసిన్ which are often very numerous, being in no way applicable to the case of disease in question, are not called into play at all. అదే ఇంకా ఎల్ఎస్లో చెప్పుకున్నట్టు మిగిలిన ఇతర నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్, కొన్ని వందల కొద్ది సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఆ వందల కొద్ది ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా విచ్ ఆర్ ఆఫెన్ వెరీ న్యూమరస్, చాలా వందల కొద్ది సిమ్టమ్స్, బీయింగ్ ఇన్ నో వే అప్లికబుల్ టు ది కేస్ ఇన్ క్వశ్చన్. మన క్వశ్చన్లోకి వస్తున్నాం అంటే మిగిలిన సిమ్టమ్స్ ఎందుకు అక్కడ బయటికి రావట్లేదు ఏంటి అంటే బీయింగ్ ఇన్ నో వే అప్లికబుల్ టు ది కేస్ ఆఫ్ డిసీజ్ ఇన్ క్వశ్చన్. అంటే అక్కడ మిగిలిన సిమ్టమ్స్ ఏవి కూడా అక్కడ అప్లికబుల్ కావు, అవి అక్కడ కార్యాచరణలోకి రావాలన్నమాట. ఆర్ నాట్ కాల్డ్ ఇన్ టు ప్లే ఎట్ ఆల్. ది పేషెంట్ గ్రోయింగ్ అవర్లీ బెటర్ ఫీల్స్ ఆల్మోస్ట్ నథింగ్ ఆఫ్ దెమ్ ఎట్ ఆల్. ఇంకా సిమిలమంగా ఇవ్వటం మూలంగా అవర్లీ బెటర్ అంటే గంటకి ఇంప్రూవ్మెంట్స్ వస్తూ మిగిలిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ న్యూమరస్ అవన్నీ కూడా ఇక్కడ ఎఫెక్ట్ చేయవు. ఫీల్స్ ఆల్మోస్ట్ నథింగ్ ఆఫ్ దెమ్ ఎట్ ఆల్. ఆ మిగిలిన ఇతర సిమ్టమ్స్ ఏవి కూడా అక్కడ ఎఫెక్ట్ చేయవు. బికాస్ ది ఎక్సెసివ్లీ మైన్యూట్ డోస్ రిక్విజిట్ ఫర్ హోమియోపతిక్ యూస్ ఈజ్ మచ్ too weak to produce the other symptoms of the medicine that are not homeopathic to the case in those parts of the body that are free from disease, and consequently can allow only the homeopathic symptoms to act
on the parts of the organism that are already most irritated and excited by the similar symptoms of the disease. ఓకే, ఇక్కడ ఇది ఇందాక అది యాక్యూట్ కంప్లీట్ తీసుకున్నాం ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా క్రానిక్ కేసు తీసుకున్నాం, టోటాలిటీ తీసుకున్నాక చాలా సిమ్టమ్స్ ఉంటాయి. దాంట్లో మహా అయితే మనం ఒక 10-20 సిమ్టమ్స్ని తీసుకుంటాం. ఇంకా కామన్ సిమ్టమ్స్ని, వేక్ సిమ్టమ్స్ అన్నింటిని మనం తీసుకున్నట్లయితే ఒక 40-50 సిమ్టమ్స్ దాకా అయినా వస్తాయి. కాకపోతే మనకు ఆ కేసులో కొన్ని గ్రేడింగ్ చేసుకుంటాం కదా ఇవాల్యుయేషన్లో భాగంగా, అక్కడ ఎక్కువగా స్ట్రైకింగ్గా ఏమున్నాయి ఏంటి, అక్కడ ఈ స్ట్రైకింగ్, పెక్యులర్, అన్కామన్, సింగులర్ ఇలాంటి వాటన్నిటిని గ్రేడింగ్ చేసిన తర్వాత ఒక 10-20 సిమ్టమ్స్ అనేవి వస్తాయి. మనం ఈ 10-20 సిమ్టమ్స్ చూసుకొని ఫలానా ఒక సల్ఫర్ డ్రగ్గో లేదా ఫలానా ఫాస్ఫరస్ డ్రగ్గో మనం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ పాలిక్ టెస్ట్లు, వీటిలో ఒక 2000, 2500, 3000 సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ మనం హానిమన్ గారి ఒరిజినల్ వర్క్స్లో కానీ చదివినట్లయితే క్రానిక్ డిసీజ్ అని యాంటీసెప్టిక్ మెడిసిన్స్ సంబంధించి వాటికి కానీ చదివినట్లయితే ఒక 2500 సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మనం చూసుకున్నటువంటి ఒక 20 మెడిసిన్సే పలానా ఫాస్ఫరస్ మ్యాచ్ ఇచ్చినప్పుడు ఆ ఫాస్ఫరస్లో ఉండేటటువంటి ఆ 20 మెడిసిన్స్ మాత్రమే ఇక్కడ ఆ పేషెంట్లో అవి అక్కడ కార్యాచరణలోకి వచ్చి ఆల్రెడీ డిసీజ్లో ఆ మెడిసినల్ సిమ్టమ్స్ అనేవి అక్కడ ఆ పేషెంట్లో ఉన్నటువంటి వీకర్ సిమ్టమ్స్ అనేటువంటి దీన్ని ఓవర్కమ్ చేసి, ఎనిఫెక్ట్ చేసి, తగ్గించేసాయని చెప్తున్నాం. అది కామన్. కానీ మిగిలిన సిమ్టమ్స్ అంటే మిగిలిన 2000 సిమ్టమ్స్, మిగిలిన 2500 సిమ్టమ్స్, మిగిలినవన్నీ కూడా అక్కడికి ఎందుకు బయటికి ఎక్స్ప్రెస్ అవ్వవు, ఎందుకు రావు అంటే మనం హోమియోపతిక్గా చాలా మైన్యూట్ డోస్ అనేది ఇస్తాము. ఇది ఇంపార్టెంట్ అనమాట. మిగిలిన వాళ్ళు చేయండి, మనం మాత్రమే చేస్తున్నది అంటే మన గొప్పతనం కాదు, మన హానిమన్ గారి లైన్స్లో మనం నడవటం వల్ల మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్ అనమాట. హోమియోపతిక్గా మనం చాలా మైన్యూట్ డోస్గా ఇవ్వటం అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే లక్కీ ఆపరేషన్స్ అని చెప్తుంటారు కదా, ఎన్ఎస్ఎస్ లక్కీ ఆపరేషన్స్లో భాగంగా ఒకవేళ వాళ్ళు సిగ్నమం ఇచ్చినప్పటికీ వాళ్ళు హయ్యర్ డోసేజ్లో తగిన మోతాదులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి అగ్రవేషన్స్ వస్తుంటాయి. మనం ఎప్పుడైతే ఆ అప్రోప్రియేట్ మెడిసిన్ని కనుగొనబడతామో అండ్ నెక్స్ట్ దాన్ని మోస్ట్ అప్రోప్రియేట్ డోస్గా అంటే తగినైన మోతాదులో ఇస్తామో అలాంటప్పుడు మాత్రమే అక్కడ ఆ పేషెంట్లో దేనికైతే ససెప్టబుల్గా ఉన్నారో, ఫలానా హెడేక్ సిమ్టమ్స్, ఫలానా గ్యాస్ట్రిక్ డైజెస్టివ్ సంబంధించిన కంప్లైంట్స్, ఫలానా స్టూల్ కంప్లైంట్స్, ఫలానా వర్టిగో కంప్లైంట్స్, ఇలా ఒక 4-5 సిమ్టమ్స్ మాత్రమే అక్కడ కవర్ చేస్తాయి. మిగిలిన సిమ్టమ్స్ అన్నీ కూడా మిగిలిన మెడిసిన్లో ఉండేటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా అక్కడ కార్యాచరణలోకి రావు. బికాస్ మిగిలిన బాడీ పార్ట్స్ అంటే ఫాస్ఫరస్లో ఉండేటటువంటి ఫలానా కాఫ్ అనే కంప్లైంట్ ఉంది, ఆ పేషెంట్లో ఆ కాఫ్ అనే కంప్లైంట్లో సంబంధించి అది ఎందుకు ఇబ్బంది పెట్టదు ఏంటి అంటే ఇన్ దోస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్, బికాస్ అక్కడ మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా అనారోగ్యంతో లేవు, ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే ఇట్ మీన్స్ ససెప్టబుల్గా లేవు మిగిలిన బాడీ పార్ట్స్, మిగిలిన ఇవన్నీ. సో ఆ ససెప్టబుల్గా లేని కారణంగా మిగిలిన సిమ్టమ్స్ని ఇవి బాడీలో ప్రొడ్యూస్ చేయవు అని చెప్తున్నారు. ఇన్ దోస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ అండ్ కాన్సిక్వెంట్లీ ఎలో ఓన్లీ ది హోమియోపతిక్ సిమ్టమ్స్ to act on the parts of the organism that are already most irritated and excited by the similar symptoms of the disease. అంటే ఇక్కడ అవి మాత్రమే ఎందుకు అనుమతిస్తాయి ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ తలనొప్పి సంబంధించిన కంప్లైంట్స్, ఆ స్టూల్ కంప్లైంట్, ఆ వర్టిగో కంప్లైంట్, వీటికి ఆల్రెడీ బాడీ అనేది ఇరిటేట్ అయ్యి బాగా ప్రేరేపించబడి ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ బాగా ప్రేరేపించబడి బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటాయో అలాంటప్పుడు చాలా మైన్యూట్ డోస్లో మెడిసిన్ ఇచ్చినప్పటికీ అవి ఆ యొక్క ఆ మెడిసినల్ డిసీజ్ అనేది ఓవర్కమ్ చేసి ఆ నేచురల్ డిసీజ్ని ఓవర్కమ్ చేసి దాన్ని ఎన్క్లేట్ చేసేస్తుంది అని చెప్తున్నాను అనమాట. బికాస్ మిగిలిన భాగాల్లో అవన్నీ కూడా ఆ మెడిసిన్లో ఉండేటువంటి సిమ్టమ్స్కి అవి ససెప్టబుల్గా లేవు అండ్ నెక్స్ట్ అవి అనుమతించవు అనేసి చెప్తున్నారు. In those parts of the body that are free from disease and consequently can allow only the homeopathic symptoms to act on the parts of the
ఆర్గానిజం దట్ ఆర్ ఆల్రెడీ మోస్ట్ ఇరిటేటెడ్. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ సిమ్టమ్స్ మాత్రమే అవి ఎందుకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఆ భాగాలు మాత్రమే బాగా ఇరిటేటెడ్గా అండ్ ఎక్సైటెడ్ బై సిమిలర్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్, అంటే అవి మాత్రమే బాగా ప్రేరేపించబడి ఉంటాయి వేటికి, ఆ సిమిలర్ సిమ్టమ్స్తో, ఆ సాగుణ్యమైన సిమ్టమ్స్ మాత్రమే. సో thus changing the morbid affection of the vital force into a similar but stronger medicinal disease whereby the original malady is extinguished. సో ఈ కారణంగా అక్కడ ఆ పేషెంట్లో ఈ మెడిసినల్ డిసీజ్ అనేది భర్తీ చేసి అక్కడ ఉండేటట్టు ఆ వీకర్ న్యాచురల్ డిసీజ్లో ప్లేస్లో ఈ యొక్క మెడిసినల్ డిసీజ్ భర్తీ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి మిగిలిన సిమ్టమ్స్ రానికుండా ఈ ఒరిజినల్ మెలడీని అంటే ఈ న్యాచురల్ డిసీజ్ని కంప్లీట్గా సమూలంగా నిర్మూలించబడుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. సరే ఒక్కొక్కసారి చదువుతాను. ఐ సే వితౌట్ ఎనీ కన్సిడరబుల్ డిస్టర్బెన్స్, అంటే ఎటువంటి పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అలజడి అనేది అక్కడ సృష్టించబడదు. ఎప్పుడు ఆ గ్రేటెస్ట్ సిమిలారిటీ అయినటువంటి మెడిసిన్ని మోస్ట్ అప్రోప్రియేట్ డోస్లో ఇచ్చినప్పుడు మాత్రమే అది జరగదన్నమాట. అది ఎందుకు జరగదు అనేది ఈ ఎకాలజీలో ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తున్నాను. ఫార్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ దిస్ మోస్ట్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ రెమెడీ ఇట్ ఈస్ ఓన్లీ ది సిమ్టమ్స్ ఆఫ్ ది మెడిసిన్ దట్ కరస్పాండ్ టు ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ దట్ ఆర్ కాల్డ్ ఇన్ టు ప్లే. అక్కడ మెడిసిన్లో ఉండేటువంటి సిమ్టమ్స్, ఇక్కడ డిసీజ్లో ఉండే సిమ్టమ్స్ మాత్రమే, దానికి సమానమైనటువంటి సిమ్టమ్స్ మాత్రమే అక్కడికి కార్యాచరణలోకి వస్తాయి. వచ్చి ది ఫార్మర్ ఆక్యుపైయింగ్ ది ప్లేస్ ఆఫ్ ది లాటర్ ఇన్ ది ఆర్గానిజం, అంటే ఆ మెడిసినల్ డిసీజ్ అనేది ఈ న్యాచురల్ డిసీజ్లో ఉన్నటువంటి ఆ వీకర్ డిసీజ్ని ఓవర్కమ్ చేసి భర్తీ చేసేస్తుంది. అండ్ దేర్ బై ఎన్హిలేటింగ్ దెమ్ బై ఓవర్పవరింగ్ దెమ్. బట్ ది అదర్ సిమ్టమ్స్ ఆఫ్ ది హోమియోపతిక్ మెడిసిన్ విచ్ ఆర్ ఆఫెన్ వెరీ న్యూమరస్, అవి చాలా తరచుగా అనేకం ఉంటాయి, న్యూమరస్గా ఉంటాయి. బీయింగ్ ఇన్ నో వే అప్లికబుల్ టు ది కేస్ ఆఫ్ డిసీజ్ ఇన్ క్వశ్చన్ ఆర్ నాట్ కాల్డ్ ఇన్ టు ప్లే ఎట్ ఆల్. మిగిలిన ఇతర సిమ్టమ్స్ అన్నీ కూడా అక్కడికి అవి కార్యాచరణలోకి రావు. ది పేషెంట్ గ్రోయింగ్ అవర్లీ బెటర్ ఫీల్స్ ఆల్మోస్ట్ నథింగ్ ఆఫ్ దెమ్ ఎట్ ఆల్, అంటే ఆ మెడిసిన్లో ఉండేటువంటి ఇతర సిమ్టమ్స్ ఏవి కూడా పేషెంట్ ఫీల్ అవ్వడు. బికాస్ ది ఎక్సెసివ్లీ మైన్యూట్ రిక్విజిట్ for homeopathic use is much too weak to produce the other symptoms of the medicine that are not homeopathic to the case. ఎప్పుడైతే మైన్యూట్గా ఇస్తున్నామో ఆ ఇచ్చినట్టు మైన్యూట్ డోసు ఆ మెడిసిన్లో ఉండేటువంటి ఇతర సిమ్టమ్స్ని అది బయటికి ప్రొడ్యూస్ చేయలేనంత మైన్యూట్గా ఉంటుందన్నమాట. సో మరి ఆ మైన్యూట్ డోస్ మిగిలిన ఆల్రెడీ ససెప్టబుల్గా ఉన్న వాటిని మాత్రమే అది ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇన్ దోస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ that are free from disease and consequently can allow only the homeopathic symptoms to act on the parts of the organism that are already most irritated and excited by the similar symptoms of the disease, thus changing the morbid affection of the vital force into a similar but stronger medicinal disease whereby the original malady is extinguished.